నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యోహాను 8:51. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్తున్నది శరీర మరణం గురించి మాత్రమే కాదు, ఆత్మీయ మరణంను గూర్చి. ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన బోధనల ప్రకారం జీవించి దేవునితో సజీవమైన సంబంధంలో నిలిచేవాడు పాపము వల్ల కలిగే ఆత్మీయ వియోగాన్ని, అంటే దేవుని నుండి దూరం అవ్వడు అని. శరీరం ఒకరోజు మరణించినా సరే అలాంటి వ్యక్తి యొక్క ఆత్మ దేవునితో నిత్య జీవంలో నిలుస్తుంది. అలాంటి వాడు మరణాన్ని రుచి చూడడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యము ఇంకొక వాక్యంతో ముడిపడి ఉంది. అది నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. యోహాను 11:25. శరీర మరణం అంతం కాదు, క్రొత్త జీవితానికి ద్వారం. ఇది మనకు దేవుని పట్ల ఆశ, విశ్వాసం మరియు ఈ లోకంలో ఎలా జీవించాలో అనే జీవన మార్గాన్ని చూపుతుంది. నిత్య జీవం అనేది మరణం తర్వాత మాత్రమే కాదు, దేవునితో కలిసి జీవించడం ఇక్కడే మొదలవుతుంది. శరీర మరణం భయంకరమో అంతమో కాదు, అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళే మార్గం మాత్రమే.